జై సీతారాం. నిన్న మన చూసాము స్వయంభూ మనుని శతరూప మాతాహుని పుట్టిన కూతురు ప్రసూతి. ఆ பிரசூதி மாதா வச்சு தக்ஷன், அதாவது మనోட బ్రహ్మాజీயோட కొడుకాన దక్షన్ కట్టించారు. వాళ్ళిద్దరు 16 కూతుర్లు అనేది మనం చూసాము. ఈ 16 కూతుర్లో 13 కూతుర్లన ధర్మదేవతాహ కట్టించారు అని చెప్పి మట్టు భట్టత్రి చెప్పిండారు. దీని మన ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్ విచ్ ఇస్ నాట్ బీన్ మెన్షన్డ్ ఇన్ నారాయణీయం, బట్ ఐ ఫెల్ట్ లెట్ మీ గివ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు యూ ఆల్. మనోడ సనాతన ధర్మంలోనే చూసామంటే ఒక్కొక్కటిని మనోడ వాల్యూస్, మనోడ ధర్మం ఒట్టే అన్నీనే ఉన్న. ఇవాళ ధర్మం అంటేనే ఆ ధర్మాన్ని నెలనాటు ఉండాలంటే ఫ్యూ క్వాలిటీస్ మనతో ఉంటేనే ధర్మంలోనే మన నెలచ్చి ఉంటుందలో ఉన్న. సో ఇవాళ ఆ ధర్మదేవతరోட వైఫ్లోட పేరు చెప్పేను. ఆ వైఫ్సోட పేరు వినేప్పుడే మనకు బాగా ఎత్తోచువం ఏ అన్ని మన రోగులో ఉంటే ధర్మంన మన నెలనాటి పెట్టవచ్చు అనేది మన చూడవచ్చు. ద ఫస్ట్ పేరు శ్రద్ధ, அடுத்தது ரெண்டாவது மைத்ரி. மைத்ரி అంటే ఏమి ఆ ఫ్రెండ్షిప్ನ డెవలప్ చేసిన కోసం ఆ గుణం మైత్రి. அடுத்தது దయా, నాలుగవది శాంతి, అంజావది తుష్టి. తుష్టి అంటే ఒక తృప్తిగా ఉండేదాననే తుష్టి అంటాం. ఆరవది పుష్టి. పుష్టి అంటే బాగా సెల్వ సెలిప్పుతో ఉండేది. ఏడవది చూసంటే క్రియ, సెయల్ చేసేది. ఎట్టావది చూసంటే ఉన్నతి. ఉన్నతి అంటే మన మున్నేట్రం పోయేదాన్ని. 9వది బుద్ధి. 10వది మేధ. మేధ అంటే మనోட ఇంటెలిజెన్స్. 11 చూసంటే తితిక్ష. తితిక్ష అంటే కిటతట పొరుமைని మనం పెట్టుకోవచ్చు. அடுத்தது 12వది హ్రీ. அடுத்தது 13వది మూర్తి. ఇవాళ భట్టత్రి వచ్చి ఈ 13వది వైఫ్ అన్న మూర్తిననే చెప్పినారు. మూర్తిని ధర్మదేవాహు పుట్టిన బిడలే నరర్ని నారాయణన్ మనోడ భగవాన్ చూడచ్చు. ఇవాళ ఈ 13 వైఫ్స్ చెప్పిండామే. దానిలో 13వది వైఫోడ బిడ్డ మొట్టే మన తెలుసుకుంటున్నావు భట్టత్రి చెప్పి. ఈ మెవత 12 వైఫ్లోడ బిడలు దోరు అని చూసామంటే శ్రద్ధ మన రోగులో ఉండగా ఎట్ట మాదిరి మన క్వాలిటీస్ మనకు వచ్చిన అంటే ఆ శ్రద్ధ బిడ్డననే శుభ అనే. శుభ అంటే ఒక మంచి మంగళமான విషయాలు నడుచును. அடுத்தது 2వది వైఫ్ మైత్రితో ఆ క్వాలిటీ మనతో ఉంచిందంటే ఏం నడుచును ప్రసాద. ప్రసాద అంటే మన వచ్చి ఒక హ్యాపీనెస్ని దీంతో ఉండేది. அடுத்தது దయా. 3వది వైఫ్ దయాహో పుట్టిన బిడ్డనే అభయ. అభయ అంటే ఏమి ఆ వెరుపు లేని తనం. அடுத்தது 4వది శాంతి అని చూసా అంటే దానించి పుట్టేది చూసా అంటే సుఖ. 5వది తుష్టి. తుష్టి అంటే ఎరకనవే చూసాం తృప్తి ఉండే దాంతో పుట్టేది ఏమి ముద. ముద వచ్చి ఒక కూతురు. ఇది వచ్చి కొడుకు దొరకదు, ఒక కూతురు. ఈ తుష్టి మాతాని ధర్మదేవత పుట్టిన కూతురు కూడా అర్థం ఏమి ముద అంటే సంతోషం అని ఎత్తుంటాం. அடுத்தது పుష్టి మాతాకు పుట్టిందే స్మయం. స్మయం అంటే గౌరవం. அடுத்தது క్రియా మాతాకు పుట్టిందే యోగ. యోగ అంటేనే క్రియ అంటే ఏమి సెయల్, దానించి వచ్చేది ఏం చూస్తుంటే యోగ అంటే కాన్సన్ట్రేటెడ్ మైండ్. ఉన్నతి. ఉన్నతి మాతాకు పుట్టిన బిడ్డ దర్ప. దర్ప అంటే ఆ ఒక అరగన్స్ మనతో ఉండాలనే దాన్ని. அடுத்தது బుద్ధి. బుద్ధి మూలంగా పుట్టిన బిడ్డ అర్థ. அடுத்தது మేధా మాతాని ధర్మదేవరు పుట్టింది. ఇది ఒక కూతురు, దాని స్మృతి అంటారు. స్మృతి అంటే ఏమి పురుంజునే తన్మె. அடுத்தது తితీక్ష మాతాకు పుట్టిన బిడ్డ క్ష్మా అనేరు. క్ష్మా అంటే మన మైండ్ని వచ్చి ఒక పీస్ఫుల్గా అమీదితనంగా పెట్టుకునేదాన్ననే అనేరు. அடுத்தது హ్రీ మాతాకు పుట్టిందే ప్రశ్రయ అనేరు. సో ఇట్ట ఈ 13 మాతాలతో పుట్టిన బిడలు. మాతాతో పుట్టిన బిడలు అంటే దీనిలో మన ఉండిన కరుతి ఏం చూసామంటే ఈ 13 క్వాలిటీస్ మనం ఉంచిందంటే ఆటోమేటిక్గా దల్లోండి దాని அடுத்த దానిயோட బై ప్రోడక్ట్ ఏమి అదే శుభమమానది, మన వెరుపులేని తన్మె, హ్యాపీగా ఉండేది, మన ఓర్నిలై పడేది. ఇది అన్నీ ఆటోమేటిక్గా నెక్స్ట్ అన్న విషయాలు నడుచును అనేదే మన దిల్లో
புரிஞ்சோல்ஸ்ன உள் அர்த்தம். அடுத்தது ధర్మ దేవతర్ని మన ప్రసూతి మాత పుట్టిన 14వ బిడ్డనే స్వాహ అగ్నిదేవత ఇచ్చారు. అగ్ని మన హోమ వలతేప్పుడు ఒక్కొక్క స్వర స్వాహ అని చెప్పి ఇచ్చేమో. దాని అర్థం ఏమి, అగ్నిదేవరోட వైఫ్ సమర్పించేమో ఆవే అగ్నిదేవదర్ ఇచ్చి ఆ అగ్నిదేవదర్ అన్ని దేవర్లా ఇచ్చారు అనేది. அடுத்தது పితృదేవ ఎట్ట మన ఒకటి సమర్పించేప్పుడు అగ్ని దేవర్ కార్యాల ఎట్ట స్వాహ అనేమో అట్నే పితృకార్యాల స్వధా అంటాం. సో పితృకార్యాలోడ మాతావాన స్వధా మాతాహే మన అర్పణించేమో. 16வது కూతురే మనోட సతీదేవి రుద్రర్హు కట్టిచేరే. ఈ సతీ మాతానే తనోட అయ్యోడ యాగం చూసింది రావలే, దక్షిణోడ యాగం చూసింది రావలే అనిసి తననే సాక్రిఫైస్ చేస్తుంటున్నారే. ఆ సతీమాతానే మన 16வது కూతురు ధర్మదేవతర్హు. సో మనం మేర్కొండు ఏం నడుతుంది అనేది రేపు అనుభవిస్తా. జై సీతారాం.